హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆపర్చునిటీ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈరోజు ఎక్సలెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చాను. గైస్, ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, దీనికి సాలరీ కూడా చూసినట్టయితే కనుక 25K పర్ మంత్ అయితే మీరు ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. దీనికి 12th పాస్ ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వారు దీనికి అయితే ఎలిజిబుల్. అంతేకాకుండా ఇది ఫుల్ గా మీకు తెలుగులోనే వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ చూసి ఇమీడియట్ గా అప్లై అయితే చేసుకోండి. గైస్, ఇంకా ఫర్దర్ గా జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ డీటెయిల్డ్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ విధంగా అప్లై చేయాలనేది అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అయితే క్లియర్ కట్ గా చూపిస్తాను. బిఫోర్ దట్ ఇంకా మన చాలా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. గైస్, అంతేకాకుండా ఈ వీడియోకి ఫస్ట్ ఒక లైక్ అయితే ఉంది. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా ఎంకరేజ్ గాను సపోర్టివ్ గా అయితే ఉంటుంది. గైస్, ఇంకా డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్. గైస్, అప్లికేషన్ లింక్ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు అక్కడి నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ వేవ్ యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. గైస్, ఇక్కడ స్పాట్ అండ్ రోల్ చూడొచ్చు. సక్సెస్ కోచ్ తెలుగు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. ఇది రిమోట్ జాబ్. మీరు అయితే చక్కగా ఇంట్లో వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ప్రిఫర్డ్ లొకేషన్స్ కూడా అయితే ఇచ్చేసారు అనమాట. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. ఇది ఫుల్ టైం వర్క్. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా అయితే ఇచ్చారనమాట. రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే మేనేజ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఇన్బౌండ్ అండ్ అవుట్బౌండ్ కాల్స్ ఇన్ ఏ టైమ్లీ మేనర్ అనేది ఇచ్చారు. ఫాలో కమ్యూనికేషన్ స్క్రిప్ట్స్ వెన్ హ్యాండ్లింగ్ డిఫరెంట్ టాపిక్స్ అనేది ఇచ్చారనమాట. మానిటరింగ్ లెర్నింగ్ ప్రోగ్రెస్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్ regularly to ensure their learning is greater than 75% by suggesting tips and solutions అని ఎక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. రెస్పాండ్ టు కస్టమర్ క్వరీస్ ఇన్ టైమ్లీ అండ్ అక్యురేట్ వే వయా ఫోన్, ఈమెయిల్ ఆర్ చాట్, వాట్సాప్ ఎక్సెట్రా అని ఎక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు అనమాట. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేట్ యూజర్స్ ప్రోగ్రెస్ అండ్ కోర్స్ రిలేటెడ్ అప్డేట్స్ టు పేరెంట్స్, గార్డియన్స్ పీరియాడికల్లీ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారనమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ కూడా అయితే ఇచ్చారనమాట. మీకు తెలుగులో ప్రొఫిషియన్సీ అయితే ఉండాలి. ప్రూవెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ మానిటరింగ్ కోచ్ ఆర్ కస్టమర్ సపోర్ట్ రోల్స్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ స్ట్రాంగ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని ఇచ్చారు. ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి. బీయింగ్ ఫ్లెక్సిబుల్, అవుట్కమ్ డ్రైవ్ ఇన్ కీ టు అడాప్టింగ్ టు డైనమిక్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారనమాట. బేసిక్ ప్రొఫిషియన్సీ ఇన్ యూజింగ్ డిజిటల్ కమ్యూనికేషన్ టూల్స్ అండ్ స్ప్రెడ్ షీట్స్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వర్క్ లొకేషన్ చూసినట్లయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇఫ్ రిక్వైర్డ్ యూ నీడ్ టు కమ్ టు హైదరాబాద్ ఆఫీస్ అని ఇక్కడైతే క్లియర్ గా ఇచ్చారు. ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే మీరు హైదరాబాద్ లొకేషన్ కి వెళ్లాల్సి ఉంటుందని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారనమాట. వర్కింగ్ డేస్ చూసినట్లయితే 6 days a వీక్ అని అయితే ఇచ్చారు. సిటీసీ చూసినట్లయితే 3 lakhs per annum ప్లస్ అడిషనల్ రివార్డ్స్ కూడా మీకు అయితే ఉంటాయని క్లియర్ గా అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ బేసిక్ రిక్వైర్మెంట్ చూసినట్లయితే నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ ల్యాప్టాప్ అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అని అయితే ఇచ్చారనమాట. అంటే ల్యాప్టాప్ విత్ వెబ్ కమ్ ఇస్ మస్ట్ అనమాట. సమ్ ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్ కాలింగ్ ఇస్ రిక్వైర్డ్ అని అయితే క్లియర్ గా మెన్షన్ చేశారు. బేసిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాలి. రెడీ టు ఆన్ బౌండ్ రైట్ అవే అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. అంటే మీరు ఇమీడియట్ గా జాయిన్ అవడానికి అయితే మీరు విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సమ్ టైమ్స్ నీడ్ టు వర్క్ అండ్ వీక్ అండ్ విల్ టేక్ బ్రేక్స్ ఆన్ వీక్ డేస్, నీడ్స్ టు బి ఫ్లెక్సిబుల్ అని ఇక్కడైతే క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు. ఒకసారి మీరు ఫర్దర్ అయితే వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే సో గైస్ నెక్స్ట్ ఈ విధంగా మీకు అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లై విత్ రెజ్యూమ్. ఇక్కడ ఇన్ కేస్ మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఆటో ఫిల్ అయితే అయిపోతుంది అనమాట. ఫస్ట్ నేమ్, అదే విధంగా మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇన్ కేస్ ఆల్టర్నేటివ్ ఉన్నట్లయితే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ సోషల్ నెట్వర్క్స్ అండ్ వెబ్ లింక్స్ అని అయితే అడుగుతున్నారు అనమాట. ఇన్ కేస్ మీకు ఇందులో ఏవైనా ఒక సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉంటే వాటి యొక్క యూఆర్ఎల్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయర్ డీటెయిల్స్, మీరు యాడ్ ఎంప్లాయర్ మీద క్లిక్ చేసినట్లయితే డీటెయిల్స్ అయితే వస్తాయి. వాటిని అయితే ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. యాడ్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి అనమాట. వీటిని అయితే ఫిల్ చేసి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ గా మీరు ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సో గైస్, ఇదనమాట అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూసారు కదా. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ వేవ్ అనే కంపెనీ ఇది ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఎడిటెక్ ప్లాట్ఫామ్ అనమాట. మీరు అసలు మిస్ కావద్దు. సో గైస్, ఇదనమాట జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ కోసం డైలీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. గైస్, మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.